హాయ్ నమస్తే భూమిజ గార్డెన్ కి స్వాగతం అండి. ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఇది ఎప్పటి నుండో నేను తీయాలనుకుంటున్నానండి, తీయలేకపోయాను. టైం నాకు దొరకలేదండి. ఇప్పుడు తోటకూర తీసుకుందామా? చూడండి, ఈ టబ్బులో కొన్ని విత్తనాలు వేసాను, అందుకోసం ఈ కూర తీయవలసి వస్తుంది. చూడండి ఎంత చక్కగా పెరిగిందో. అన్ని టబ్బుల్లోని తోటకూరనండి ఈరోజు అన్ని తీసేస్తున్నాను. ఇది చందమామ తోటకూర అండి. చాలా తొందరగా ముదిరిపోద్దండి. ఈ టబ్బులో ఉంది కదా, ఇవి నేను తీసేస్తున్నాను ఈరోజు. అది ఎర్ర ముల్లంగి అండి, అది నేను ఇప్పుడు తీసుకోను. ఈ పువ్వులు చూడండి ఎంత చక్కగా మంచి కలర్. ఇదిగో అండి, ఇందులో కూడా నేను తోటకూర వేసుకున్నాను. నాకు టైం దొరక్క వదిలేసానండి, అవి కూడా ముదిరిపోయాయి. ఈరోజు మొత్తం తీసుకుంటున్నాను. అది రెడ్ కలర్ వాటర్ యాపిల్ అండి, లాంగ్. ఆ టబ్లో కూడా వేసేసానండి. ఈ వర్షానికి పచ్చగా ఉందండి. మొత్తం తీసుకుందామండి, ఇంకా మరి ఉంచకూడదు, ముదిరిపోయింది కదా. విత్తనాలకు ఒక 2 వదిలేసాను ఆ టబ్బులో. ఈ టబ్బులో ఒక 5-6 మొక్కలండి. ఏదైనా మనం ఆర్గానిక్ గా పండించుకుంటే మనకి ఎంతో ఆనందం అండి. మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. ఈ విత్తనాలకండి చూడండి ఎంత చక్కగా పచ్చగా ఉందో. మా వంకాయ చెట్టుకి పువ్వు స్టార్ట్ అయింది. ఈ 10 రోజుల తర్వాత అది ఏం కాయో ఏ కలర్ అని ఇంకా అర్థం అవుతుందండి. దీంతో వేసేవి కొన్ని ఇంకా అలాగే ఉండిపోయి, ఆ పెద్ద టబ్బులో వేసేవన్నీ బాగానే వచ్చాయి. ఈ మలబార్ ఇంకా చక్కగా వచ్చింది, ఇంకే కాయ ఏం లేవు. వర్షాలకు పచ్చగా ఉన్నాయి, ఎండలు తగులుతున్నాయి కదా, చెట్లన్నీ డల్ అవుతున్నాయి. మా జామ చెట్టుకు ఫస్ట్ కాయ అండి ఇది. దీనికి కవర్ కట్టాను కానీ అంత బాగాలేదు అనేసి తీసాను. ఇదిగండి ఈ వంకాయ చెట్టుకు కూడా పువ్వు. కొద్దిగా మనం ఎరువు వేసుకోవాలండి మొక్కలకి. ఈ గ్రో బ్యాగ్ లో వంకాయ మొక్కలు పెట్టాను. అది డ్రాగన్ చెట్టు, ఇది ఇందులోను టమాటీ, అన్ని కలిపండి. టమాటీ ఉంది, తులసి ఉంది, అన్ని పుట్టిపోయి. దానికి అన్నికి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మన నేల మీద పెట్టి చెట్లకైతే అంత కేర్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఇది ఎప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి, ఏదో ఒకటి. లేదంటే ఆ చెట్లు డల్ అయిపోతాయండి. నేను బరబాటి అనేసి బొబ్బర్లు ఎట్టేసానండి. ఏం కాయలేదు కానీ ఉన్న చెట్లు మాత్రం బలం తగ్గిపోయిందండి. ఇది చక్కగా గ్రీన్ గా పెరిగిపోయిందండి. నేనైతే ఎంతో ఆనందపడిపోయానండి. ఏవో కాయలు కాసేస్తే తినేస్తానని తర్వాత చూసేటప్పటికి అది బొబ్బర్లండి, అది బరబటి కాదు. తీసి మళ్ళీ అదే టబ్బులో వేసాము ఎరువుగా. మన చెట్లకైనా బలం అవుతుంది కదా. ఇందులో ఒక ఏరు శలక్కాయ పడిందండి. ఆ శలక్కాయ ఏమో చూడు ఎంత పెద్ద చెట్టు అయిందో. కాయలు మాత్రం చాలా తీగున్నాయి, టేస్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఆర్గానిక్ గా పండించుకునేది ఏదైనా టేస్ట్ గా ఉంటదండి. అయ్యే మామూలు బయట అయితే చప్పగా అదొకలాగా ఉంటాయి, తినాలనిపించదు. మేము పచ్చికాయలు అందరం తినేసామండి, పిల్లలు మేము. ఈ కాయలు తీసి అది కూడా ఆ చెట్టు కూడా ఎరువుగా వేసాను. ఓకేనండి, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి.